ఒక ఆచారం ఉంది కనుక ఆ ఆచారం ఫాలో కాలేదు అని అన్నానే గాని నేను ఎవరిని ఒక మహిళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను అనేది తప్పు. దయచేసి ఇది నా క్లారిఫికేషన్. అన్నా నిజనవా గురించి మాట్లాడుతుంటే మీరు భారతీ మేడం గారి గురించి మాట్లాడటం ఎంతవరకు? చెప్పండి సాయి ప్రసాద్ గారు. జన సైనికులు కూడా వాళ్ళు సోషల్ మీడియా జన సైనికులు చేయలేదండి. జన సైనికులు ఈ జరిగిన విష ప్రచారానికి మరి ఎవరికి అవసరం సార్? భారతీ మేడం గారి గురించి మాట్లాడే అవసరం మాకుందా? నేను వైసీపీ వాడిని, మాకుందా అవసరం? భారతీ మేడం గారి గురించి మేము వైసీపీ వాళ్ళు మాట్లాడతామా? ఐటీడీపీ వాళ్ళు మాట్లాడతారా? టీడీపీ వాళ్ళు మాట్లాడతారా? జనసేన వాళ్ళు మాట్లాడతారా? ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు అర్థమవుతుంది కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి వారి మహిళల గురించి చేసిన కామెంట్లనే మాకు చెవుల్లో ఇంకా రింగ్ అవుతూనే ఉన్నాయి. రైట్, ఓకే ఓకే. అంటే ఆయన అనేది ఏంటంటే భారతీయ గారి గురించి మాట్లాడవలసిన అవసరం ఎవరికి వస్తుంది అన్నది. ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు. మాట్లాడలేదు, మా జన సైనికులు ఎవరు మాట్లాడతలేదు. మరి ఎవరికి అవసరం అండి? ప్రచారం తిప్పి కొడుతున్నారు సార్. భారతీ మేడం గారి గురించి మాట్లాడవలసిన అవసరం అన్నా లెజినోవా విషయంలో వైసీపీ కార్యకర్తలకు కానీ వైసీపీ టీంకి కానీ ఉందా? ఎవరికి ఉందా అవసరం? జనసేన వాళ్ళకు ఉంది, ఐటీడీపీ వాళ్ళకు ఉంది. అది నేను చెప్తున్నా. ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలకు అర్థం అవుతుంది సార్ ఎవరికి అవసరం ఉందో అనేది. మీ పార్టీకి సిద్ధాంతం లేదు, అదే 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 అధిక ప్రసంగం, అదే ఎక్కువ వెళ్తున్నారు మీరు. మనం మాట్లాడుతుంది ఏంటి, మీరు మాట్లాడుతుంది మేము మాట్లాడుతూ. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి వర్మ గారు? అన్నా లెజినోవా గారు వెళ్ళిన విషయం మీద మాట్లాడుతున్నారు. నేను వైసీపీకి చూడండి అయ్యా, నేను వైసీపీకి చెందిన వాడినైనా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను చెప్తున్నాను, అన్నా లెజినోవా గారు వెళ్ళడం తప్పు లేదు, అలా చేయటం మంచిది. వెంకన్న స్వామికి ఉన్నటువంటి ఖ్యాతే అది. ఈ భూమి మీద ఈ భూమి మీద వెంకటేశ్వర స్వామి వినండి సార్ వెంకటేశ్వర స్వామి శ్రీ వినండి సార్, దయచేసి పెద్దాయన వినండి. శ్రీ వెంకటేశ్వర స్వామి 200 ఏళ్ళు సార్ సారీ వినండి సార్, పెద్దాయన వినండి, మీరు వినండి సార్, మీకన్నా చిన్నవాళ్ళం మేము. వినండి సార్, నేను చెప్పింది నేను ఎంతసేపు వస్తే అంతసేపు అవకాశం మాట్లాడుతుంటే నాకే రీచ్ అవ్వట్లేదు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మాకు రీచ్ అవ్వట్లేదు. స్వామి వారి ప్రాశస్త్యం ఈ భూమి మీద ఈ కలియుగంలో చాలా ప్రధానమైనది. 200 ఏళ్లు పరిపాలించిన బ్రిటిష్ వారు కూడా తిరుపతిని టచ్ చేయలేకపోయినారు, ఆ ప్రాంతానికి రాలేకపోయినారు. వెంకటేశ్వర స్వామి శక్తి స్వరూపం అటువంటిది. ఈరోజు అన్నా లెజినోవా గారు కూడా వచ్చి అక్కడ సాక్షాత్తు తలనీనాలు అర్పిస్తే గర్వకారణం, చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం మేము. దానిలో తప్పేం లేదు. భారతీ గారికి లింక్ చేయొద్దని నేను అంటున్నా, అది మీరే చేస్తున్నారు అని అంటున్నా. ఓకే, బాలకోటి గారు ఏంటి ఈ తిరుపతి తగాదాలు? వర్మ గారు నమస్తే. డిబేట్ లో ఉన్న